ఛానల్ నందు పనిచేయటకు విలేకరులు కావాలను ఆసక్తి గలవారు సంప్రదించండి. సీనియర్ కు ప్రాధాన్యం కలదు, కొత్త వారికి అవకాశం కలదు. డిట్ 11 2024 యువకుల మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్తో సంబంధం లేదు. జేపీ నడ్డా యువకుల ఆకస్మిక మరణాలకు కోవిడ్-19 వ్యాక్సిన్తో సంబంధం లేదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. టీకలు వేయడం వల్లే అటువంటి మరణాలు తగ్గుతాయని అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. మొత్తం 729 ఆకస్మిక మరణాలు, 2916 కేసులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్లు చెప్పారు. కోవిడ్-19 వ్యాక్సిన్ 2 డోసులను తీసుకోవడం వల్ల ఆకస్మిక మరణాల సంఖ్య తగ్గినట్లు వెల్లడైనట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు, హైదరాబాద్ విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస పిల్లల భవిష్యత్తుపై లేదా అని మంగళవారం ఒక ప్రకటనలో అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సైతం పట్టించుకోని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అని ఆయన ప్రశ్నించారు. 10 రోజులు కాకముందే వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆస్పత్రి పాలైన దుస్థితి ఉందని తెలిపారు. సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం దుర్మార్గమని విమర్శించారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలయ్యాయని తెలిపారు. మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్య తీరు వల్ల